గాడిది గుడ్డో ఆడు పోయాడుగా చంద్రబాబు దగ్గరికి, ఇంకెందుకు పెద్ద ఇంకొక అంటాడుకో. టీడీపీ జనసేన మళ్ళీ పోయిన వాళ్ళందరూ ఎన్నికి వస్తున్నారు, ఇవాళ ఒకడు వచ్చాడు. మరి అక్కడ మరి ఎందుకన్నా మరి పొత్తు కుదరలేదో మరి అయ్యి శర్మిల గారికి అడిగి పొత్తు కుదరలేదేమో. ఏమో ఇప్పుడు అసలు కామ్ అయిపోయిందా. అన్నయ్య బాణం తర్వాత సోనియా బాణం ఇస్తాడు. జుట్లు బిక్కు అట్లా ఆడాళ్ళు డబ్బులు కట్టి నేను కిందకు వచ్చాను నుంచొని అంటున్నాడు ఒక అతను. ఆడ అదే పరిస్థితి. ఉచితాలు ఉచిత ఒకడేమో శ్రీలంక, ఆయన చేస్తేనేమో శ్రీలంక అయింది అంటున్నాడుగా. మరి ఏం చేస్తే ఏమైంది? ఏం ఉచిత గ్యాసులు అయ్యి అంటున్నాడు. ఆడవాళ్ళకి బస్సులు అంటున్నాడు. 18 ఏళ్ళ వాళ్ళకి 15,000 రూపాయలు 18,000 రూపాయలు సంవత్సరానికి అంటున్నాడు. ఆయన చేస్తే శ్రీలంక రైతులకి 18 ఏళ్ళ వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు. నెలకి 1,500కి 1,500 కాడికి ఇంట్లో ఎంతమంది ఉంటే నలుగురున్నా 4-15 ఆడపిల్లలకి ఎంత లెక్కేసుకోండి మీరే. అది శ్రీలంక అయితే ఇంకేమన్నా ఉందా? మరి ఆయన చేశాడు నిజమే. ఇప్పుడు శ్రీలంక అన్నప్పుడు అది శ్రీలంక కానీ ఇంకేమన్నా ఉంటుంది ఎగస్ట్రా దారుణంగా ఇంకే దేశం ఏమన్నా ఉందా? అది అయ్యిద్ది. ఇక చేయటైంది అప్పుల కుప్ప. అభివృద్ధి లేక మళ్ళీ జగన్ సీఎం అవుతాడు ఎలా అంటారు మీరు? చంద్రబాబు ఏం అభివృద్ధి చేస్తాడు? రియల్ ఎస్టేట్ చేస్తాడా? 33,000 ఎకరాలని చెప్పు. 33,000 ఎకరాలని రియల్ ఎస్టేట్ చేస్తాడా? ఎవరికి అమ్ముతాడు? వాళ్ళే ఉంటారు, ఎవరు బయట వాళ్ళే కొనరు. ఆ కొన్నాళ్ళే ఇప్పుడు మన ఇది దీక్ష చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ అమెరికాలో వాళ్ళు వచ్చి కొన్నారు ఆడ ఎక్కువ శాతం. రైతుల దగ్గర పెద్దగా లేదు, అంతా ఈ వ్యాపారస్తులు ఈ కొనుక్కున్న వాళ్ళే ఈ డబ్బులు పెట్టి నడిపెత్తున్నాడు చంద్రబాబు. ఎన్ని కోట్లు పోతే ఇట్టనే రాయాలి మీరు కూడా. ఎన్ని కోట్లు లాయర్లకు ఎన్ని కోట్లు ఇచ్చాడు? జగన్ మీడియా నడపట్లేదు అంటారు మరి. జగన్ సొంతంగా నడుపుకుంటాడు. నడుపుకుంటే ఇట్ట మీడియాలకు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి మీడియా ఎవరికి అట్ట చేయడు. మీడియాల వాళ్ళకి ఎన్ని లక్షలు ఇచ్చాడు అందరూ తెలిసిపోయింది ఏపీలో. మీరేం అనుకుంటున్నారు? నెక్స్ట్ పిఎం ఎవరైతారు? పిఎం ప్రధానమంత్రి మోడీయే. ఇంకా అందులో అనుమానం. కాంగ్రెస్కి ఏమన్నా గోయిందా? కాంగ్రెస్ సబ్బడిపోయింది చూసుకో. రాహుల్ గాంధీ అవుతాడు. ఇంకా రాహుల్ గాంధీ అది గుడ్డ తీసే నమ్మగల అసలు మాట అనదు. కాంగ్రెస్ 10 సంవత్సరాల క్రితం 110 సంవత్సరాలు కాంగ్రెస్ పుట్టమారిపోయిందంటే దాని ముఖంలోనే ఉంది కళ. సోనియా గాంధీ ముఖంలోనే కళా కాంతులు కనపడుతున్నాయి. పోయి చూసుకో. అంటే కొన్ని రాష్ట్రాల్లో గెలిచిన ఏంది గెలిచేది? ఏందో గెలిచేది? ఏపీలో కూడా మేమే గెలిస్తాం, మేమే పిఎం అయితే ఉంటారు. ఏపీలో అసలు లేదు. ఇక్కడ ఏదైనా ఉంటే కత్తికుత్తే ఈ రేవంత్ రెడ్డి గెలిచాడుగా. రేవంత్ రెడ్డిని తెలుగుదేశంలోంచి ఇక కాంగ్రెస్లో పంపాడు. మరి ఇక్కడ నుంచి సుజనా సోదరులను ఇంకోడు ఆయన పంపాడు సీఎం రమేష్ని. ఎందుకు గెలంగా ఆ పార్టీలో పంపటం ఎందుకు? ఆడ జైల్లో పెడితే వీళ్ళందరూ కాపాడతానిక. నాకు మొన్నటి దోమలు పడుతున్నాయి, కిడ్నీలు నొప్పులు పడుతున్నాయి అన్నాడు. ఇవాళ రోజు రోడ్డెక్కి ఏ రకంగా బాగుతున్నాడు చూడు. నారదెత్తాడంట జగన్ అంట, బచ్చ అంట, రాజశేఖర్ అంట, ఈయన చూసి అంట వచ్చాడంట. ఇదేనా? ఎవడు పసిపిల్లలు కూడా నమ్మదు ఆ మాట. ఆయన చేస్తే నమ్ముతారా? తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్, ఎలా అనిపిస్తుంది? మరి తెలియదు. ఏపీలో జగన్ అడిగావు చెప్పా అంతే. సరే, ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? నెక్స్ట్ ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది? ఏపీలో రాజకీయాలు ఇప్పుడిప్పుడే రసవక్తం జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చేసి సిద్ధంతో రెడీ అవుతున్నాడు. ప్రతిపక్షాలు కూడా మేము దించడానికి రెడీ అయిన పొలిటికల్ హీట్ అయితే బాగా పెరిగిపోతుంది. సో ఈ పొలిటికల్ హీట్లో ఎవరు గెలుస్తారనేది మనం గెస్ చేయలేం. కానీ ఇప్పుడు ఇంకా ప్రతిపక్షాలకే కొంచెం హోప్ లేదు, అధికార పార్టీకే కొంచెం హోప్ ఉంది. సో మళ్ళీ అధికార పార్టీని మళ్ళీ అధికారంలోకి రావడానికి ఛాన్సెస్ 99% ఉన్నాయి. 110+ వస్తాయి. 110+ వస్తాయి. పొత్తులో టీడీపీ జనసేనకి ఒక 50 వస్తాయి. ఇప్పుడు పొత్తులో జనసేన టీడీపీ ఎన్ని స్థానాలు తీసుకుంటున్నాం అనేది జనసేనకు తెలియట్లేదు, టీడీపీ తెలియట్లేదు కదా. అవును, సీక్రెట్ ఉంచున్నారన్నా కానీ ఇప్పుడు పొత్తులు అనేది బహిరంగ తెలియాలి కదా. తెలిస్తే అప్పుడు వాళ్ళ క్యాండిడేట్లు ఎవరు. ఇప్పుడు ఆ పొత్తులో భాగంగా ఉన్న వాళ్ళు టీడీపీ ఇన్ని రోజులు టీడీపీలో పనిచేసిన క్యాండిడేట్లు ఉన్నారు కదా, ఎమ్మెల్యే లిస్టులో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. రిజల్ట్ ఏముందండి? ఇప్పుడు పొత్తులో పెట్టుకోవచ్చు. ఇంకా మళ్ళీ బీజేపీని పొత్తుకు రావాలని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. అది ఇంకా పొత్తులో క్లారిటీ లేదు.
సో సింగిల్ పార్టీ 175 వైసీపీ మళ్ళీ నిలబడుతుంది కాబట్టి ఆ పార్టీకి అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ 90%. జనసేన గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము, అదేవిధంగా విద్యార్థుల వ్యతిరేకత ఎక్కువ ఉంది, ఐటీ ఇండస్ట్రీస్ కానీ నిరుద్యోగం పెరిగింది అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు నిరుద్యోగం లేదంటారా? ఇప్పుడు నిరుద్యోగం ఎట్లా పెరిగి ఉంటుంది? అది వీళ్ళు చెప్పడానికి సాఫ్ట్వేర్ కంపెనీ ఒకటే కదా నిరుద్యోగం అంటే. జేఎస్డబ్ల్యూ వచ్చింది కంపెనీ, పోర్టుల నిర్మాణం జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఆ నిర్మాణాలు జరిగినప్పుడు ఇప్పుడిప్పుడే 2 yearsలో కరోనా పోయింది కదా, ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. సో కాబట్టి సాఫ్ట్వేర్ ఒకటే కాదు, అన్ని కంపెనీలు రావాలా, అన్ని కంపెనీలు ఉండాలి. అంటే జగన్ గారు ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్స్ ఇస్తామన్నారు, ఇంకా పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు కదా, సో రాష్ట్రంలో మళ్ళీ 130,000 పోస్టులు గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు ఫిలప్ చేసింది కదా గవర్నమెంట్. 5,000 వాలంటరీ ఉద్యోగాలు అనుకోవచ్చు. 5,000 ఉద్యోగాల వాలంటరీ కాదండి, అది 28,000 శాలరీ, ఇప్పుడు పర్మనెంట్ శాలరీ అది గ్రామ సచివాలయాలు. మీరు ఒకసారి ఏపీలో వాలంటరీ ఉద్యోగం కాదు కదా, ఎవరు చెప్పారు ఉద్యోగం అని? ఎందుకు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారు? ఉద్యోగం కాదు అది, స్వచ్ఛంద సేవ అంతే. నువ్వు 5,000 పని చేస్తే నీకు కలిపితే 5,000 ఇస్తుంది గవర్నమెంట్, అంతే తప్ప నువ్వు బలవంతంగా ఉద్యోగం ఏం కాదు అది. ఇదే నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టి చేసినది గ్రామ సచివాలయ పోస్టులు, అవే 130,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు కూడా వెళ్తుంది కదా ప్రభుత్వము. ఎలక్షన్ టైంలోనా అంటే ప్రజలను మభ్యపెట్టడం అనుకోవచ్చు. అంటే 2 సంవత్సరాలు కరోనా పోయింది కదా, కరోనా పోయినప్పుడు ప్రభుత్వానికి కొంచెం టైం ఇవ్వాలి కదా ఎవరన్నా కానీ. సో కాబట్టి ఇప్పుడు ఫిలప్ చేస్తుంది కదా, గ్రామ సచివాలయ పోస్టులు ముందే ఫిలప్ చేసింది కాబట్టి ఇప్పుడే ఫిలప్ చేయలేదు కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఖాళీ లేవంటారు. ఉన్నాయి అప్పుడు కూడా, అదే ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది కాబట్టి. అవి ఇప్పుడు ఏజ్ లిమిట్ చంద్రబాబు నాయుడు పిలిచిపోయారు, మళ్ళీ ఏజ్ లిమిట్ వల్ల బయటకు వస్తారు కదా వీళ్ళు ఫిలప్ చేయడానికి ఛాన్సెస్ ఉండేది. నవరత్నాల పథకాలు ఏమీ సక్సెస్ అవ్వలేదని చాలా మంది ఎవరు చెప్పారంటే నవరత్నాల పథకాలు సక్సెస్ కాలేదని? నేను చెప్తాను, నవరత్నాల పథకాలు అమ్మఒడి 15,000 రూపాయలు అమ్మఒడి డైరెక్ట్ తల్లి ఖాతాలకు అమౌంట్ పడుతున్నాయి. చేయూత 40 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 18,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. పెన్షన్లు ఇస్తుంది, రేషన్ కార్డులు ఇస్తుంది. గ్రామ సచివాలయ పరిధిలోనే పనులన్నీ జరుగుతున్నాయి. అది ఏ సమస్య అయినా కానీ. ఇప్పుడు ఏపీలో జనసేన వాళ్ళకి వస్తున్నాయి పథకాలు, టీడీపీ వాళ్ళకి వస్తున్నాయి, బీజేపీ వాళ్ళకి వస్తున్నాయి, కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్నాయి, సిపిఎం వాళ్ళకి వస్తున్నాయి, సిపిఐలకు ఉన్నాయి. ఏ పార్టీలోనూ నువ్వు పార్టీల సమస్య కాదు, నీకు ఎలిజిబిలిటీ ఉందా, అర్హత ఉందా, ప్రభుత్వం ఇస్తుంది. ఈ సమస్యను ఆడ ఎక్కడ క్లియర్ చేస్తుంది కదా, గ్రామ సచివాలయంలో క్లియర్ చేస్తున్నప్పుడు మనకు ఎలిజిబిలిటీ ఉండాలి కదా. మన అర్హత లేనప్పుడు మనం మాట్లాడితే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసినట్టు ఉంటుంది. అంటే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు కదా, నిజంగా చేశారనుకోవచ్చు, నమ్ముతున్నారు? మద్యపాన నిషేధం అయితే కాలేదు, దాన్ని మేము ఒప్పుకుంటున్నాను. కానీ తాగడం అయితే తగ్గిందని నేను ఒప్పుకుంటున్నా. ఎందుకు ఒప్పుకుంటున్నా అంటే రాష్ట్రంలో బెల్ట్ షాపులు తీసేసింది, రాష్ట్రంలో సిట్టింగ్లు లేవు, రాష్ట్రంలో ఒకటే బ్రాండ్ పెట్టడం వల్ల జనాలు ఏమవుతారంటే దానికే అడాక్ట్ అయిపోతారు. సో డిఫరెంట్ బ్రాండ్స్ పెట్టడం వల్ల వాళ్ళు దాన్ని కొంచెం మైనస్ అయిపోతారు అనమాట. సో ఆ విధంగా కొంచెం తగ్గింది. కొంచెం మరి రేట్లు పెంచడం వల్ల కూడా చాలా తగ్గింది అనమాట. ఆదాయం పెంచింది తప్ప గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కానీ కొంచెం ఇవైతే తగ్గింది, కొంచెమన్నా తగ్గింది. కల్తీ మద్యం అమ్మేసి అని చెప్పి చాలా మంది కామెంట్లు చేశారు కదా సార్. మరి సరే 2018లో ఇప్పుడు అంటే జనాలు ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు చెప్తాను, డిస్టిలరీలు అంటే ఎట్లుంటుంది తెలుసా? దానికి పర్మిషన్ ఉంటుంది, దానికి కథ కార్ఖానం అన్నీ ఉంటాయి. ఒకటి ఏదైనా మనకు వస్తువు కొనుక్కోవాలంటేనే మనకి ఇది ఉంటుంది. డిస్టిలరీ చేయాలంటే అప్పుడు కల్తీ ఎందుకు అవుతుంది? ఆ వాటర్ నుంచి కల్తీ కావచ్చు కానీ అది ఉండొచ్చు కానీ కల్తీలు ఏమి ఉండదు. అది డిస్టిలరీ ప్రాబ్లం కాదు కదా. పర్మిషన్ దానికి అబ్కారీ శాఖ ఉంటుంది, ఎక్సైజ్ శాఖ ఉంటుంది. కల్తీ మద్యం అంతే ఊపినే ఉంటుందా? చచ్చిపోవట్లేదు కదా జనాలు, ఎవరు చనిపోవట్లేదు కదా కల్తీ మద్యం. ఎవరు? రాకేష్ మాస్టర్. ఆయన ఎక్కువ మద్యం తాగితే చచ్చిపోయి ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరేం చేస్తారు చెప్పండి? అది బొంబు కాదు, ఆయన మ్యాక్సిమస్ కదా, బ్రాండ్ మ్యాక్సిమస్ కాదా? అట్లా కాదు కదా, ఆయన తాగేది మ్యాక్సిమస్ అయినప్పుడు బొంబు అని ఎట్లా పెడతారు? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, 110+ వస్తాయి వైఎస్ఆర్సీపీకి. మళ్ళీ జగన్ సీఎం అవుతాడు. నమస్కారం అన్న. నమస్తే బ్రదర్. ఏపీ ఎలక్షన్ 2024లో ఎలా ఉండబోతుందండి ఈసారి? ఈసారి ఎలా ఉండబోతుందంటే అది ఇప్పుడు తెలంగాణ ఎలా అయితే ఉందో అలాగే పోటాపోటీగా ఉంటుంది. సంపూర్ణ మెజారిటీ అంటే అంత పెద్ద మెజారిటీ ఎవరికి వచ్చే పరిస్థితులు అయితే లేవు. మాది శ్రీకాకుళం సైడు, మా సైడ్ అయితే కంప్లీట్ టీడీపీ వస్తుంది.
టీడీపీ జనసేన ఏదైతే ఉందో అది వస్తుంది. మరి రాయలసీమ వైపు మ్యాక్సిమం జగన్ గారు వచ్చే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలు డిసైడ్ చేస్తాయనేది నా యొక్క అభిప్రాయం అంతే. అంటే అన్ని సర్వేలు అనుకూలంగా జగన్ సర్కార్ వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాయి కదా. ఏ సర్వేస్ అన్నా అంటే ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏ రికగ్నైజ్డ్ సంస్థలు ఏమున్నాయి అవి చెప్పినాయా మీకు ఏమైనా? కొన్ని సర్వేస్ రిపోర్ట్ అయితే వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. డబ్బులు తీసుకొని నేను సర్వే చేస్తాను, నువ్వు సర్వే చేస్తావు, అది మ్యాటర్ కాదు. ఏవైతే ఫస్ట్ నుంచి కూడా మనకు స్వాతంత్ర భారతం తర్వాత ఏవైతే ఉన్నాయో సర్వే సంస్థలు అవేమైనా చెప్పాయో ఒకటి రెండు మీకు ఏమైనా ఐడియా ఉందా? నేషనల్ సర్వేస్ రెండు సర్వే రిపోర్ట్స్ వచ్చాయి కదా. ఏమో నాకైతే మరి ఎవడు ఇచ్చినా సరే నాకైతే అంత గెలిచే పరిస్థితులు లేవు. ఎందుకంటే దాంట్లో ఫ్లాస్ ఉన్నాయి, దీంట్లో ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఈయనకైతే వ్యతిరేకత అనేది చాలా ఎక్కువ పెరిగింది అనేది నా అభిప్రాయం. దాంట్లో ఇంకా అంటే అన్ని పథకాలు జనాలకు వెళ్ళిపోయాయని చెప్పి జనాలు చెప్తా ఉన్నారు. అమ్మఒడి అలాంటి పథకాలు, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఉన్నాయి కదా. అది అన్ని పథకాలు అనేవి ప్రజల్ని సోమరిపోతులు చేయడం అనే ఒక ఇదండి. మనకి ఎప్పుడైనా ఉపాధి అవకాశం కల్పించాలండి. నీది నువ్వు సంపాదించుకోలేవా అంటే అడుక్కుతుంటున్నారు ఆ జనాలు మీకు ఫ్రీగా ఇవ్వడానికి. వాళ్ళని సోమరిపోతులను చేసి నువ్వు అడుక్కు తినేటట్టు చేయడానికి ఈ పథకాలు అనేవి తప్ప మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒక యావరేజ్ మనిషి బతకడానికి 1800 రూపాయల చిల్లరేమో ఉంటే సరిపోయిద్దని మన ఆర్థిక నిపుణులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఒక సగటు మనిషి బతకడానికి 1800 రూపాయలు. ఎస్ బ్రదర్, బతకగలుగుతా. అంటే ఇప్పుడు మనకి ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవి అంటే నీ అవసరానికి మించి నువ్వు ఖర్చు పెడితే బతకలేవు. నేను రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెడతా, అది అలా బతకలేము. కానీ బట్ నీకు బతకడానికి కావాల్సినంత ఏదైతే ఉందో దాన్ని అయితే 1800 రూపాయలు ఈజీగా బతకొచ్చు. పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుందని ఈసారి? పవన్ కళ్యాణ్ పాత్ర అంటే ఈసారి గెలుస్తాడండి. ఇన్నాళ్ళు గెలవలేదు అది మాట్లాడుతున్నారు కానీ ఒక సబ్జెక్ట్ ఎవరికి కంప్లీట్గా లేదు. ఇప్పుడు రాజకీయం అంటే ఏంటైపోయిందంటే తిట్టుకోవడం అనేది. ఒక అసెంబ్లీకి ఇవ్వవలసిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎవరు ఇవ్వట్లేదు. అసలు అది ఏమనుకుంటున్నారో ఆ పరిజ్ఞానం ఉందో లేదో తెలియదు. ఒకప్పుడు మనకి 2000 బ్యాక్ చూసుకున్నట్లే అంత పద్ధతిగా మాట్లాడేటోళ్ళు. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడైనా సరే ఆ టైంలో చాలా బాగా మాట్లాడేటోళ్ళు అండి. వీళ్ళు తిట్టుకోవడం తప్ప ప్రజా సమస్యల మీద పోరాడింది లేదు. ఇంకా దాని గురించి మనం ఏం చెప్తాం. ఇంకా బయటకు వచ్చి ఈయన మాట్లాడుతున్నాడు అనేసి అంటే ఏదో సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిలానే మాట్లాడుతున్నాడు. చూడాలి తర్వాత వచ్చినాక తెలుస్తుంది కరెక్ట్ ఉన్నాడా లేదా అనేది. ప్రశాంత్ కిషోర్ సర్వే చూసారా? పీకే ఓకే 42+ వైసీపీకి అని చెప్పి మిగతా 100 సీట్స్ ఏమో టీడీపీ జనసేన అన్నారు. ఎంతవరకు నిజం అంటారు మీరు? అంటే మేబీ కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు కూడా. ఎందుకంటే ఆయన మీద ఒక రూమర్ ఉందండి. ఏదైతే పార్టీలు గెలుస్తాయో ఆ పార్టీలకి సపోర్ట్ చేస్తూ దానికి అనుగుణంగా ఆయన ఒక సర్వే చేస్తూ గెలిచే పార్టీలకే సపోర్ట్ చేస్తే ఒక 10-15 సీట్లు ఎక్స్ట్రా రావడానికి ఆయన తోడ్పడతాడని. మరి దాన్ని బట్టి చూసుకుంటే చాలా వరకు నాకు తెలిసి మేబీ ఉత్తరప్రదేశ్ అనుకుంటా ఒక్క దాంట్లోనే ఆయన మైనస్ అయింది. ఆయన ఏదైతే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో దాని మైనస్ అయింది. బట్ మిగతా అన్నీ కూడా ఫస్ట్ బీజేపీ 2001 ఏదైతే ఉందో దాది పిఎం అవ్వడానికి, మోదీ గారు పిఎం అవ్వడానికి కూడా ఆయన హెల్ప్ చేశారు ఫస్ట్ నుంచి ఆయన. అదే కాకుండా ఆయన ఒక పెద్ద వ్యక్తి కదా, ఆల్రెడీ అంతర్జాతీయ సంస్థలో పనిచేశాడు. ఆయనకి చాలా టాలెంట్ ఉంది. బట్ ఆయన సర్వే బట్టి చూస్తే నాకైతే నమ్మకం ఉంది గెలుస్తుంది అనేసి. శర్మిల గారు అంటే మరి ఏవో మరి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతారు. బట్ ఆవిడకి అన్యాయం జరిగింది అనేది మరి ఆవిడ మాటల్లోనే చెప్తుంది కాబట్టి అది మ్యాక్సిమం నిజమై ఉండొచ్చు. మరి చూడాలి అది. టీడీపీకి జనసేన నేను అనుకున్నది అయితే 120, మిగతా ఏవైతే 55 ఏవైతే ఉన్నాయో దాంట్లో 50, అదర్స్ ఒక 5 రావచ్చు అనేది నా అభిప్రాయం. బ్రదర్ ఆంధ్ర చాలా అద్భుతంగా విధ్వంసంగా ఉంది బ్రో. ఈసారి జగన్ రావాలని కోరుతున్నాం. జగన్ ఇచ్చిన 4 yearsలో ఎంతో అభివృద్ధి చేశారు. అంటే అభివృద్ధి పరంగా కాకుండా పేద ప్రజలకి మంచి చేస్తున్నాడు కదా. ఫస్ట్ మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు మన జగన్. సో కాబట్టి మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఆయనకి 14 yearsగా సీఎంగా ఉన్నాడు. 3 సంవత్సరాలు సీఎంగా గెలిచాడు. ఆయన ఏం చేశాడని అడుగుతున్నాం. ఇప్పుడు ఆయన పోనీ పలాని పేదవాళ్ళకి ఇది చేశారు,
ఎడ్యుకేషన్ ఏమైనా అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏం చేశారు ఆంధ్రప్రదేశ్లో ముసలి అంటే ఏమైనా స్కీములు తెచ్చాడంటే ఒకటి గుర్తురాదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన హైదరాబాద్ పరంగానే అంటే ఐటీ పరంగా వేరే పరంగా డెవలప్మెంట్ చేశాడేమో కానీ మన ఆంధ్రాలో పోలవరం లేదు, ఒక స్పెషల్ స్టేటస్ లేదు, ఒక రాజధాని లేదు, ఏమీ లేదు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఆయన 14 years 3 times సీఎం అయినప్పుడే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ గెలిపించి ఏం ప్రయోజనం వాడు? ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వం 4 yearsలో ఎన్ని చేసింది అసలు? సో దానివల్ల మళ్ళీ మన జగన్ ప్రభుత్వం వస్తుంది అని బాగుంటుందని అడుగుతున్నాను. రాజధానికి ఏది అంటే ఇప్పుడు ఇటు కోస్తా ఇటు రాయలసీమ అందరు కలిసి వాళ్ళ పెద్దవాళ్ళంతా రాజకీయ నాయకులందరూ కలిసి డిస్కషన్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి అందరికీ యునానిమస్గా ఒక రాజధానిని పెడితే బాగుంటుందని నేను చెప్తున్నా. అవును, ఇప్పుడు రాజధాని అంటే మామూలు విషయం కాదు కదా. అప్పుడు రాజధాని పెడదామనుకుంటే ఎన్నో గొడవలు ఎన్నో కొట్టడాలు జరిగాయి తెలుసా. ఇప్పుడు ఒకడు అమరావతి అంటారు, ఒకడేమో కర్నూలు అంటారు, ఇంకోటి అంటున్నారు. సో అట్లా చాలా విధంగా అది పక్కన పెట్టేసి ఫస్ట్ పేద ప్రజలకి ఎటువంటి విధంగా సహాయం చేయాలి, ఎటువంటి విధంగా వాళ్ళకి మేలు చేయాలనే దాని మీదనే ముందుకు నడిచారు ఈ 4 సంవత్సరాలు. సీట్లు తగ్గుతాయని నేనైతే అనుకోను. వస్తే 175కి 175 అని చెప్పాడు, కానీ 175 కాదు 150 రావాలని నేను కోరుకుంటున్నాను. ఉంది, ఎఫెక్ట్ ఉంది, ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన టీడీపీకి వచ్చే కొన్ని సీట్లు కానీ జనసేనకు వచ్చే కొన్ని కానీ ఇవన్నీ కలుపుకొని వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి. సో ఇవన్నీ కాకుండా ఇప్పుడు షెల్మమ్ వచ్చింది కదా, కాంగ్రెస్లో జాయిన్ అయ్యి షెల్మమ్ వచ్చిన వల్ల ఇప్పుడు జగన్కి మైనస్ పాయింట్, అంటే ఈమెకి మైనస్ పాయింట్, షెల్మమ్కి మైనస్ పాయింట్. ఇప్పుడు సొంత అన్నను అట్లా చెప్పి అట్లా వేరే విధంగా మాట్లాడడం అనేది చాలా ఇప్పుడు అందరూ అంటున్న పరిస్థితి మన ఆంధ్రాలో. ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ ఎన్నో ఇబ్బందులు చేశారు. ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కుప్పంలో కానీ వేరే దగ్గర చాలామంది చనిపోయారు మన ఆంధ్రాలో తెలుసా ఒకప్పుడు. అది గుర్తు తెచ్చుకోవాలని చెప్తున్నా. గత పోయిన సంవత్సరంలోనే ఎంతోమంది 30 మందికి పైగా చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి ఏ విధంగా సహాయం చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మా కుటుంబంలో పోగొట్టుకున్నాం, మా డబ్బులతో సరిపెట్టేస్తారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అప్పట్లో. ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి ఇంతే, ఇంకా రాదు. ఓట్ బ్యాంక్ ఉండదు, డిపాజిట్లు కూడా రావు. అసలు ఎందుకు మన ఆంధ్రాకి వచ్చినామని చెప్పి షణ్మమ్మ గారు బాధపడే పరిస్థితి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అంటే అట్లా అంటే మళ్ళీ ఇప్పుడు జగన్ వాళ్ళ కొడుకు కదా. ఆయన రాజశేఖర్ పేరుతోనే వైఎస్ఆర్సీపీ అని పార్టీ పెట్టి అటు మంచి పనులు చేసుకుంటూ రాజశేఖర్ అడుగుజాడలో నడుస్తూ ఎంతోమంది పేద ప్రజలకు అండగా నీడగా ఉంటూ ముందుకెళ్తున్నాడు కదా. ఖచ్చితంగా చేరే అవకాశాలు ఉన్నాయి. ఎఫెక్ట్ ఏం పడదు, ఇంకా మేలు జరుగుతూనే ఉంటుంది జగన్కి.